మాకు క్షణం వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు వారేదో బూతులు మాట్లాడారని మేము మాట్లాడలేనటువంటి పరిస్థితి. మాట్లాడాలంటే మేము మాట్లాడగలం. నీ కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు తిడితే ఊరుకోమక, నీ కళ్ళ ముందు పవన్ కళ్యాణ్ తిడితే ఊరుకోమక. మీ ఊరుకునే సమస్య లేదు, ఊరుకునే సమస్య లేదు. వాళ్ళని మ్యూట్ చేసి నన్ను సింగిల్ ఫ్రేమ్ లో పెడితే నేను మాట్లాడతా. వాళ్ళని మ్యూట్ చేసి నన్ను సింగిల్ ఫ్రేమ్ లో పెడితే మాట్లాడను. వెయిట్ అండి సుజాత్ గారు, వివేక్ బాబు వెయిట్ అండి, వివేక్ వాయిస్ వివేక్ ఇవ్వండి వాయిస్. సింగిల్ ఫ్రేమ్ లో పెట్టండి. ఓకే మాట్లాడండి. నన్ను సింగిల్ ఫ్రేమ్ లో పెడితే నేను మాట్లాడతాను. మాట్లాడండి. ఇప్పుడు బాలకోటయ్య గారి ఆవేశము నిజమే. ఆయన ఆవేశాన్ని ఆహ్వానించాల్సింది. ఎందుకంటే వైసీపీ వాళ్లకు 11 సీట్లు వచ్చినా కూడా స్టిల్ అదే బూత్ పంచాంగాలు మొదలుపెట్టి టీవీ డిబేట్లలో ఇంకా తగ్గట్లేదు, మేము తగ్గము, ఇలాగే ఉంటాం అంటున్నారు. సరే, ఆ ఒకటి సార్ ఆ 11 పక్కన ఒకటి పోయి ఒకటి వస్తుందేమో చూద్దాము. ప్రజలకే వదిలేస్తున్నాం. మేము గత 5 ఏళ్ల పాటు హంబుల్ గానే ఉన్నాం. మీరు ఇందాక అడిగారు కదా పోసా అని, అదే సారీ వాని పేరు నేను చెప్పకూడదు, సడన్ గా వచ్చేసింది. అతనికి సంబంధించిన అడిగారు కదా, ఒకసారి ఇది విందాం. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పిల్లల్ని మా పార్టీ అధినేతగా ఆయన పిల్లల్ని, ఆడపిల్లల్ని నేను బతికే ఉంటాను, రక్త కన్నీరు కారిస్తాను, ఒరే సైకో విధవా, ఇంకా భాషలు మాట్లాడాడు. అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. అలాంటి వ్యక్తికి మాట్లాడిన వెంటనే, ఇది ఎప్పుడు మాట్లాడింది? మళ్ళీ అబద్ధం అనుకుంటారేమో, ప్రజలకు తెలియాలి. ఇది ఎప్పుడు మాట్లాడింది? 2021 సెప్టెంబర్. అది కింద ఉంటది, మనం నొక్కినా వస్తుంది అనుకోండి, చూపించాలి కాబట్టి ప్రజలకు అబద్ధం అనుకుంటారేమో. అతనికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చిండేది మరుసటి సంవత్సరం వెంటనే ఇచ్చారు. ఎందుకు? తిట్టినందుకు. సో తిట్టిన ప్రతి ఒక్కరికి పదవులు వచ్చాయి. రెండో విషయం ఏంటంటే, మీరు ఇందాక ఇంకో పాయింట్ అడిగారు. ఎవరు? ఇతను ఒక ఎమ్మెల్సీ. పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే పిచ్చిన కొడక. మా స్ట్రెంగ్త్ అంటే చూద్దు కానీ నీకు ఒక్క సవాలు చెప్తున్నాను, నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే అర్థం, ఒక్క దెబ్బకు నాకు చేసి పడేస్తాను అని చెప్పండి. మేడం గారికి తెలియాలి, ఇవన్నీ మేడం గారికి తెలియాలి. ఇలాంటి మాటలు మేము గత 5 ఏళ్లలో ఒక్కసారి మాట్లాడినా, ఎప్పుడు మా అధినేత ఎప్పుడు మాట్లాడాడు? మీ వాళ్ళు 2020 జనవరి 11 కాకినాడలో మొదలైన బూత్ పంచాంగానికి 2022 అక్టోబర్ 18వ తారీఖులో ఒకేసారి నా కొడకల్లారా అని మా అధినేత మాట్లాడాడు. ఏది? మీ లాభాషలు, లంభాషలు, దాభాషలు అన్ని నా కొడుకులు, అన్ని భాష, ప్రపంచంలో వల్గర్ భాష, తెలుగు భాషలో ఉన్న అన్ని వల్గర్ పదాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, పబ్లిక్ సభలలో మాట్లాడేశారు. మీడియాల ముందరగా ఆఫ్ ద రికార్డు, సోషల్ మీడియాలో అన్ని చోట్ల వాడేశారు. మేము ఒకే ఒకసారి దాని కౌంటర్ గా మా అధినేత, ఒరే నేను ఇంత డబ్బులు ట్యాక్సులు కట్టాను, ఇంత 33 కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టాను, 8 సినిమాలు చేసి, మీరు చేసింది ఏంటి ప్రజలకి అని బాగా కోపం, ఆవేశంలో ఒకేసారి మాట్లాడినందుకు మీ వాడు మాట్లాడలేదా, నా కొడకలని మీ వాడని లేదా అని అంటున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అదే బుర్ర, మీకు ఎలగదు కాబట్టి. అయితే ఇంకొక మాట ఏమన్నారంటే, వర్మ గారు మీరు భాషను కంట్రోల్లో పెట్టుకోలేరు, అది అరెస్టులు చేస్తున్నారు సోషల్ మీడియాలో, లేకపోతే ఈ రజనీ ఆవిడకు సంబంధించిన అవినీతికి సంబంధించి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీరు సబ్జెక్ట్ తప్ప మనమంతా ఈరోజు చర్చ అంతా డైవర్ట్ అయిపోయింది. ఎవరు తప్పు చేసినా కూడా, ఇంక్లూడింగ్ మేము తప్పు చేసినా కూడా మమ్మల్ని లోపలేస్తాము, వెయ్యండి అని కూడా మా అధినేత అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో ప్రజలకు మేము అకౌంటబిలిటీ ఇవ్వాలనుకునే మేము ప్రజలకు చెప్పాము. ప్రతి రూపాయిని ప్రజాస్వామ్యబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజలకు తిరిగి అప్పచెప్తాము. తప్పు చేసిన గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా, అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో శాశ్వతంగా ఉంటాడని గతంలో రాజులు ఏదైతే రాళ్ల మీద తమ శిల్పాలను చెక్కించుకుంటారో 650 కోట్ల రూపాయలు, ఎంత? 650 కోట్ల రూపాయలు ఏదైతే సర్వేలకు కోసం పెట్టించుకున్నాడో ఈయన గత ప్రభుత్వ ముఖ్యమంత్రి. ఒక చిన్న ఉదాహరణ. తర్వాత ఋషికొండ లాంటి 500 కోట్ల భవనాలకు అది వేరే డబ్బులు. ఇలాగ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరిని అకౌంటబిలిటీకి తీసుకొస్తాము అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యము. దానికి అనుగుణంగానే పనిచేయడానికే మేము పని చేస్తున్నాము. ప్రతిరోజు
వీళ్ళు డివియేట్ చేసేది మేము కాదు, డివియేట్ చేసేది మేము ప్రజలకు చేస్తున్న మంచిని చెప్పాలని డిబేట్ల కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళు నానా చెత్త తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం చేసే మంచిని పక్కకి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఈ చెత్త మాట్లాడుతుంది. ఇది నాకు చాలా పెయిన్ఫుల్ సంబంధించిన విషయం, ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్తున్నాను వర్మ గారు, ఒక నిమిషం ఆగండి కోటయ్య గారు. ఇది నాకు ప్రతి డిబేట్ లో నాకు ప్రతిరోజు ఒక బాధాకరం ఏంటంటే 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టినప్పటికీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మంచి సబ్జెక్టులు తీసుకోవాలని 99 వర్మ గారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం చేసే మంచిని మీద కూడా ప్రతిరోజు సబ్జెక్ట్ గా తీసుకొని ఈ యొక్క వైసీపీ 11 సీట్లకు సంబంధించినది వారానికి ఒకసారి తీసుకున్నా సరిపోతుంది. వీళ్ళ గురించి అన్ని కలిపి ఒక రౌండ్ వేసుకోవచ్చు. మిగతా 5 రోజులు ప్రభుత్వం మంచిని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రజల మ్యాండేట్ కు తగినట్టు మనం ప్రవర్తించాలనేది నా యొక్క ముఖ్యమైన విన్నపం. ప్రజలకు చాలా మంచి చేస్తున్నాం. మా పంచాయతీరాజ్ శాఖ మా చాలా మంచి జరుగుతోంది. మేము మంచి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం బాబు గారి హయాంలో బాబు గారి ఆధ్వర్యంలో చాలా మంచి చేస్తున్నాం. అవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. కానీ మా పంచాయతీలకు సంబంధించిన వైసీపీ వాళ్ళు చేసే ప్రతి అకృత్యాలకు సంబంధించినటువంటి ప్రజల్లో నిత్యం తిరుగుతూ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. మంచి మేము చేసినా చెప్పుకోలేకపోతున్నాము. అయినప్పటికీ సరే మేము ప్రజలకు మా మాధ్యమాల ద్వారా మేము నిశ్చయించుకున్నాం. వర్మ గారు ఒక్క మాట